ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సైబర్ నేరగాళ్లు సహకార బ్యాంకుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఖాతాల నిర్వహణ, నగదు లావాదేవీల్లో లోపాలను గుర్తిస్తున్న సైబర్ కేటుగాళ్లు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. వ్యక్తిగత ఖాతాలను పక్కన పెట్టి ఏకంగా బ్యాంకు సర్వర్లనే టార్గెట్ చేసి నగదు నిల్వలు లూటీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులో సామాన్యులు దాచుకున్న డబ్బుకు రక్షణ ఉందా? సైబర్ దాడుల్లో ఖాతాదారులు కోల్పోయిన సొమ్ములు తిరిగి రాబట్టేందుకు అసలు అవకాశం ఉందా? బరి తెగించి దాడులు చేస్తున్న హ్యాకర్ల నుంచి బ్యాంకులకు రక్షణ ఎలా? ఇదే అంశాలపై ఇవాల్టి మన ప్రతిధ్వనిక చర్చలో పాల్గొంటున్న వారు ప్రసాద్ పాటిబండ్ల గారు, ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఆర్వి కృష్ణబాబు గారు, ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. ముందుగా కృష్ణబాబు గారు, జనరల్ గా ఈ సైబర్ నేరాలు అంటే మనం వింటూ ఉంటాం ఏంటంటే ఖాతాల్లో నుంచి డబ్బులు దోచేస్తూ ఉంటారు. కానీ సైబర్ నేరగాళ్లు ఏకంగా బ్యాంకుల్లో నుంచే డబ్బులు కాజేసే స్థాయికి చేరుకున్నారు. ఎట్లా సర్వర్లను హ్యాక్ చేసి మరి ఇలా ఇంత నిధులు కొల్లగొట్టే స్థాయికి చేరుకోవటం అనేది అసలు ఎలాంటి పరిణామం? అంటే ఒకటి మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, బ్యాంకు ఖాతాలు అంటే బ్యాంక్ అంటూ ఖాతాలు ఉండవు కదమ్మా. బ్యాంకుల్లో ఉండే మన కస్టమర్ల ఖాతాలే ఉంటాయి. ఆ కస్టమర్ల ఖాతాలోంచి డబ్బుల్ని మళ్ళిస్తున్నారు వాళ్ళు ఇంకొక అకౌంట్లలోకి. దానికి ఎలా చేస్తున్నారు వాళ్ళు అంటే, ఈ కస్టమర్ తరఫున వాళ్ళని ట్రిక్ చేసి మోసం చేసి వాళ్ళ పాస్వర్డ్స్ అవి తీసుకొని దాని ద్వారా మళ్ళిస్తున్నారా? లేదు అంటే ఇంటర్నెట్ మాధ్యమం ఉంటుంది కదా, దాంట్లో డాటా అనేది ఎన్క్రిప్టెడ్ ఫామ్లో వెళ్తుంది. ఆ ఎన్క్రిప్టెడ్ ఫామ్ని డిక్రిప్ట్ చేసి విషయం ఏంటో చూసి డైరెక్ట్గా డబ్బులు తీసుకున్నారా? అలా ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఇన్ఫర్మేషన్ వెళ్తుందాన్ని వాళ్ళు కనుక అటాక్ చేసి దారి మళ్ళిస్తే దాన్ని మనం సైబర్ క్రైము బ్యాంకుల్ని చేస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ చాలా మటుకు మనకి తర్వాత తెలియదు ఏంటంటే, కస్టమర్లే తెలియకుండా వాళ్ళ ఇన్ఫర్మేషన్ని ఇచ్చేస్తున్నారు, వాళ్ళ వివరాలని, వాళ్ళ అకౌంట్ నెంబర్ అనండి, లేదంటే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనండి, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఇలాంటి విషయాలను కూడా ఇస్తున్నారు. వాళ్ళ పాస్వర్డ్స్ కూడా ఇస్తున్నారు. దీనికి వాళ్ళు చాలా రకాలైన ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. మీకేదో ఇన్ని డబ్బులు వస్తున్నాయి, లేదంటే మేము ఇక్కడ మా బ్యాంక్ వాళ్ళు మేము కొత్తగా మళ్ళీ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము, మీ వివరాలన్నీ మారుస్తున్నాము, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ పాత పాస్వర్డ్ ఏమిటి, మీ కొత్త పాస్వర్డ్ చెప్తాము, ఇలా ట్రిక్ చేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని తద్వారా ఆ కస్టమరే యాక్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళు యాక్ట్ చేసుకొని డబ్బులు మళ్ళిస్తుంటారు. జనరల్గా మనకి తెలుస్తున్న విషయాలు అలాగే ఉన్నాయి. కానీ డైరెక్ట్గా డేటా సెంటర్లోకి వెళ్ళిపోయి వాళ్ళు అందులో డబ్బుల్ని మార్చడం అన్నది చేయటంలా. డబ్బులన్నీ కస్టమర్ల అకౌంట్లోనే ఉంటాయి, విడిగా బ్యాంక్ ఖాతాలంటూ ఉండవు. బ్యాంక్ ఖాతాలో ఉన్నది ఏంటంటే మీకు ఈ సండీ డెటార్స్ అని అంటారు, లేదంటే సస్పెన్స్ అకౌంట్ అని ఉంటుంది. ఆ అకౌంట్కి డెబిట్ చేసి తీసుకోవాలి వాళ్ళు, అంతేగాని అందులో ఏం డబ్బులు ఉండవు. కాబట్టి ఇది ఒక మిస్నామర్ అని అనొచ్చు, అపోహ అన్నమాట. బ్యాంకుల్లో డబ్బులు తీసేసుకుంటున్నారు, బ్యాంకుల్లో వాళ్ళు తీసుకుంటున్నది కస్టమర్ల అకౌంట్లో ఉన్న డబ్బులనే మళ్ళించుకుంటారు. బ్యాంకు డబ్బులు అంటూ విడిగా ఉండవు. దానికి ఏంటంటే ఈ కస్టమర్లకు కూడా ఏ అకౌంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగినా ఒక SMS వెళ్తుంది. అది RBI వాళ్ళ రూలు. ఆ SMS రాగానే వాళ్ళు స్పందించి ఇదిగో నా అకౌంట్లో నాకు తెలియకుండా డబ్బులు తీసుకున్నారు అని చెప్పి ఏదో ఒక రోజులోనో 2 రోజుల్లోనో వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆ డబ్బులు వాళ్ళకి ఇన్ష్యూర్ చేసి ఇచ్చేస్తారు డబ్బులు. కాబట్టి వాళ్ళ డబ్బులు అంటూ ఏమీ పోవు, కస్టమర్ల డబ్బులు ఎక్కడికి పోవు. ఓకే, రైట్. ప్రసాద్ గారు, 100 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు నిర్వహిస్తుంటాయి బ్యాంకులు. అయితే ఇట్లా 100 కోట్లు నిర్వహించే బ్యాంకుల్లో ఖాతాల భద్రతకు అసలు రక్షణ ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయి? ఎలాంటి బ్యాంకులను హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నారు? ముందుగా ఈటీవీ ప్రేక్షకులకు వీక్షకులకు ముందుగా నా నమస్కారాలు. మేడం, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు, ఇందాక సార్ కూడా చెప్పినట్లు, ముందు మనము సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడే ముందు 3 రకాలుగా మాట్లాడుకోవాలి. సైబర్ క్రైమ్ ఎట్ పర్సన్ లెవెల్ అంటే ఒక వ్యక్తుల మీద సైబర్ క్రైమ్స్ ఎలా ఉంటాయి, సైబర్ క్రైమ్ ఎట్ ఆర్గనైజేషన్ లెవెల్ అంటే వ్యవస్థల మీద సైబర్ క్రైమ్స్ ఎలా ఉంటాయి, మూడోది సైబర్ క్రైమ్స్ అట్ నేషనల్ లెవెల్ అంటే జాతీయ సిస్టమ్ మీద కంట్రీస్ మీద సైబర్ క్రైమ్స్ ఎలా ఉంటాయి. అయితే ఇప్పుడు జరిగినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని 2వ తరగతిగా చూడవచ్చు. అంటే సైబర్ క్రైమ్స్ అట్ ఆర్గనైజేషన్ లెవెల్ ఆర్ సైబర్ క్రైమ్స్ అట్ ప్రాపర్టీ లెవెల్. వీటిల్లో ముందు మన
తెలుసుకోవాల్సింది ఏంటంటే సైబర్ క్రైమ్ యాక్ట్ పర్సనల్ లెవెల్లో ఇందాక సార్ చెప్పినట్లు అది ఓటీపీ ఫ్రాడ్స్ కానివ్వండి, లింక్ బేస్డ్ ఫ్రాడ్స్ కానివ్వండి, కేవైసీ ఫ్రాడ్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని, లేకపోతే ఒక స్క్రీన్ మిర్రరింగ్ చేసేటువంటి ఫ్రాడ్స్ లైక్ ఎనీడెస్క్ లాంటి టూల్స్ వాడి చేసేటువంటి ఫ్రాడ్స్, ఇవన్నీ జనరల్గా సాధారణంగా మనకి రాజస్థాన్ డ్రివెన్ ఆర్ ఢిల్లీ బేస్డ్గా లేదా ఒరిస్సా కలకత్తా బేస్డ్ లేదా జార్ఖండ్ జామ్తారా బేస్డ్గా ఫ్రాడ్స్ అవుతూ ఉంటాయి. అదే ఈ పర్టికులర్ క్రైమ్స్ని మనం డిఫరెంట్గా చూడాలి. ఏదైతే మహేష్ ఏ బ్యాంక్ అయితే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏదైతే ఇప్పుడు కాంప్రమైజ్ అయినాయో ఇవి ఇక్కడ సర్వర్స్ మీదకి ఎలా వెళ్ళారు అన్నది ముందు మాట్లాడే ముందు ఐ వుడ్ లైక్ టు గివ్ యూ మై ఓన్ ఎగ్జాంపుల్స్. అంటే నేను పర్సనల్గా కొన్ని కేసులు 2019లో మహారాష్ట్రలో నేను ఉన్నప్పుడు మహారాష్ట్ర ముంబైలో ఒక పర్టికులర్ కొల్హాపూర్ అనే ఒక సిటీలో ఒక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మీద సేమ్ వీకెండ్లోని సాటర్డే ఒక బ్యాంక్ అటాక్ అయింది. బ్యాంక్ అటాక్ అయిన తర్వాత సాటర్డే సండే కల్లా అమౌంట్ ఆల్మోస్ట్ 67 lakh రూపీస్ వాళ్ళు హ్యాకర్స్ టేక్ ఓవర్ తీసుకుని దాన్ని మళ్లించడం జరిగింది. ఎగ్జాక్ట్గా అదే మోడస్ ఆపరండి మేము నాగ్పూర్లో చూసాం, తర్వాత కొచ్చిన్లో చూసాం, తర్వాత బెంగళూరులో చూసాం. ద సేమ్ మోడ్ ఆఫ్ ఆపరండి అగైన్ వీ హావ్ సీయింగ్ ఎట్ హైదరాబాద్ మొన్న చూసింది. దీంట్లో ఒక యూనిక్నెస్ ఏంటంటే ఇది ఇక్కడ ఎవరు కస్టమర్స్ ఎవరైతే అనుకుంటున్నామో కస్టమర్ నుంచి ఫ్రాడ్ అవ్వదండి. ఖచ్చితంగా ఇక్కడ మనము క్లయింట్ సైడ్ నుంచి సైబర్ అటాక్ అయిందా, సర్వర్ నుంచి సైబర్ అటాక్ అయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం అయింది ఏంటంటే సర్వర్ సైడ్ నుంచి అటాక్ అయింది. ఈ సర్వర్ నుంచి ఎందుకు అటాక్ అయింది, తర్వాత ఈ సర్వర్స్ని ఎందుకు కాంప్రమైజ్ అయినాయి అనేది మనం కొంచెం డీటెయిల్గా వెళ్తే బ్యాంకింగ్ కొంచెం అర్థం కావాలి మనకి కోర్ బ్యాంక్ సొల్యూషన్స్లో ఎవరైనా సరే ఒక బ్యాంక్ ఇనిషియేట్ చేసినప్పుడు లేదా ఒక డెబిట్ చేయాలన్నా క్రెడిట్ చేయాలన్నా దెర్ ఇస్ ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, మన ఫామ్ ఫిల్ చేస్తాం, ఒకరికి ఇస్తాం, బ్యాంకులో బ్యాంకర్స్ ఇంకొక పర్సన్కి ఇస్తూ ఉంటారు, దాన్నే వాళ్ళ నుంచి ఫైనల్గా మేనేజర్కి వెళ్ళి అప్రూవల్ అవుతూ ఉంటుంది. కానీ బ్యాంకర్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు ఏమంటారంటే వాళ్ళని మేకర్స్ అండ్ చెక్కర్స్ అంటాం. మేకర్స్ అనేవాళ్ళు ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేస్తే, చెక్కర్స్ అనేవాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్ని వ్యాలిడేట్ చేస్తే ఫైనల్గా అమౌంట్ మొత్తం వెరిఫై అయిన తర్వాత బ్యాంకు ట్రాన్సాక్షన్ అనేది కమిట్ అవుతుంది. ఇది మనందరూ తెలిసినటువంటి పద్ధతి. కానీ ఈ పర్టికులర్ విషయంలో ఏంటంటే బ్యాంకర్స్ కానీ చెక్కర్స్ ఆర్ మేకర్స్ మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో వీళ్ళిద్దరూ ఒక బ్యాంక్ అకౌంట్ని ఒక ట్రాన్సాక్షన్, అది 1 రూపీ ట్రాన్సాక్షన్ కానివ్వండి, 1 crore ట్రాన్సాక్షన్ కానివ్వండి, ఖచ్చితంగా ఒక అప్రూవల్ ప్రాసెస్ ద్వారా ఇవ్వాలి బ్యాంకింగ్ నుంచి. అయితే బ్యాంకింగ్కి మన ఎగ్జాంపుల్ మనకి యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ ఎలా ప్రొటెక్టెడ్గా ఉంటాయో బ్యాంకింగ్కి ఒక 1 more సెక్యూరిటీ ఫోల్డ్ ఉంటుంది. ఆ ఫోల్డ్ పేరు ఏంటంటే డిజిటల్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఈ డిజిటల్ సర్టిఫికేట్ ఏం చేస్తుందంటే యూజర్ నేమ్ పాస్వర్డ్స్తో పాటు ఈ యొక్క సర్టిఫికేట్ వ్యాలిడేట్ చేస్తుంది. అంటే ఆ సిస్టమ్ అంటే ఇది బ్యాంకింగ్కి సంబంధించిన సిస్టంలో మాత్రమే అయితేనే దట్ ఇస్ కాల్డ్ MFA అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనే ఒక మెథడ్ ద్వారా యూజర్ నేమ్ పాస్వర్డ్స్తో పాటు ఈ యొక్క డిజిటల్ సర్టిఫికేట్ వ్యాలిడేట్ అయిన తర్వాతే ట్రాన్సాక్షన్ ఎనేబుల్ అవ్వాలి. సో మేము ఎప్పుడైతే ఈ యొక్క పర్టికులర్ కేసెస్లో వెరిఫికేషన్ చేసామో ఈ పర్టికులర్ అటాకర్స్ ఎవరైతే ఉన్నారో లేదా హ్యాకర్స్ లేదంటే ఇంట్రూడర్స్ ఎవరైతే మనం అంటున్నామో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్వర్లో ఈ చెక్కర్స్ అండ్ మేకర్స్ యొక్క యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ కానివ్వండి, లేకపోతే ఈ డిజిటల్ సర్టిఫికెట్ వెళ్ళేటువంటి పద్ధతిలో కానివ్వండి ఇక్కడ కాంప్రమైజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేము ఇంటర్నల్గా కూడా చేసిన ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ డ్యూ కోర్స్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ యూ. అయితే ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే రెండవది ఈ బ్యాంక్ ఇంకొకటి మనకు అర్థం కావాల్సిందంటే కమర్షియల్ బ్యాంక్స్ మీద ఎందుకు అటాక్ జరగట్లేదు, ఓన్లీ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎందుకు అటాక్ అవుతున్నాయి, ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఉన్నటువంటి బ్యాక్ అండ్ సొల్యూషన్స్ ఏంటి, తర్వాత మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఖచ్చితంగా ఒక పేరెంటల్ బ్యాంక్ ఉంటుంది. కోఆపరేటివ్ బ్యాంకులో ప్రతి ట్రాన్సాక్షన్కి లేదా సాఫ్ట్వేర్స్ ఇచ్చేటువంటి కమర్షియల్ బ్యాంక్ ఉన్నటువంటి అసోసియేషన్ ఏంటి, ఈ బ్యాంక్స్ ట్రాన్సాక్షన్ ఫ్లోను కూడా ఒకసారి వెరిఫై చేస్తే తప్ప ఈ అటాకర్స్ ఎందుకు ఈ మోడస్ ఆపరెండి అల్టిమేట్గా ఒక్కసారి జరగదండి. సైబర్ క్రైమ్స్ అనేది ఒక 2 months కానీ మీరు ఒకసారి చూస్తే కాస్మోస్ బ్యాంక్లో 92 ఇప్పుడున్నటువంటి కృష్ణబాబు గారు హ్యాకర్ల వలకి చిక్కకుండా అప్రమత్తం చేస్తే ఇంతకుముందు మీరు చెప్పారు బ్యాంకులు SMS పంపిస్తూ ఉంటాయి ఖాతాదారులకని, కానీ ఇటీవల బ్యాంకులే కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నాయి. అంటే అసలు లోపం ఎక్కడుందంటారు? అంటే బ్యాంకులు పోగొట్టుకుంటున్నాయని అంటే మీరు ఒకటి విషయం అర్థం చేసుకోవాలి. మనం ఇందాక సార్ చెప్పినట్టుగా అది డాటా సెంటర్లో ఇంటర్నల్ సిస్టమ్స్ డిజిటల్ సర్టిఫికేషన్ కానివ్వండి ఇవేమైనా కాంప్రమైజ్ అయ్యాయా, లేదంటే ఎవరైనా ఇంపర్సనేషన్ అంటే ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ యొక్క పాస్వర్డు యూజర్ నేమ్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు చేస్తున్నారా, దీన్ని బట్టే మనకు తెలుస్తుంది. అలా వాళ్ళు ఈ కస్టమర్లు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పాస్వర్డ్ అది ఏదో ఒక సందర్భంలో ఇచ్చేసారనుకోండి, ఇచ్చేస్తానికి అది వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు.
ఇది ఇది ఇలా జరుగుతుందా, ఇందాక సార్ చెప్పినట్టుగా డాటా సెంటర్లోనే ఏమైనా లోపాలు ఉన్నాయా అన్నది చూడాలి. కాకపోతే ప్రొటెక్షన్ మాత్రం కస్టమర్లకు ఉన్నాయి. కస్టమర్ వాళ్ళకి ఎస్ఎంఎస్ రాగానే వాళ్ళు కనుక ఇన్ఫామ్ చేస్తే ఇలా నాకు తెలియకుండా జరిగింది, ఇలా ఎస్ఎంఎస్ వచ్చింది, ఈ ట్రాన్సాక్షన్ నేను చేయలేదు అంటే వాళ్ళకి రూల్ ప్రకారం రీఎంబర్స్ చేస్తారు. రెండోది, వాళ్ళకి ఎస్ఎంఎస్ రాలేదు అనుకోండి, వాళ్ళు చెప్పాలి నాకు ఎస్ఎంఎస్ రాలేదు అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంది. ఎస్ఎంఎస్ వెళ్ళిందా లేదా, ఎస్ఎంఎస్ వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు, అలాంటి లోపాలు ఉంటే మాత్రం కస్టమర్లు ఏమీ భయపడక్కర్లేదు, వాళ్ళు బెంగపడక్కర్లేదు, వాళ్ళకి రీఎంబర్స్ చేస్తారు. వాళ్ళు ఎంతైతే నష్టపోయారో ఆ రీఎంబర్స్ చేయడానికి ప్రాసెస్ ఉంది, దాని ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. ఓకే. కానీ యాక్చువల్గా ఎందుకు ఇలా జరిగే విషయాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. మనకి కొన్ని కోట్లు వచ్చినాయి అనగానే అది పెద్ద సెన్సేషనల్ న్యూస్ అవుతోంది, కాదనలేదు, అది పోకూడదు. కాకపోతే ఇన్ని లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుండగా ఎంత శాతం అవుతోంది అంటే చాలా తక్కువే అవుతోంది. కాబట్టి అమౌంట్ వైజ్ పెద్ద అమౌంట్. ఈ రోజున ఇంత చేస్తున్నారు కాబట్టి ఈ నిప్ ఇన్ ద బడ్ స్టేజ్ అన్నట్టుగా ఈ తక్కువగా అమౌంట్ జరుగుతున్నప్పుడే మనం దాన్ని అరికట్టలేకపోతే చాలా పెద్ద అమౌంట్ కూడా వెళ్ళిపోతుంటాయి. అందువల్ల ఇమ్మీడియట్గా అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అవ్వడానికి కూడా చాలా సిస్టమ్స్ ఉన్నాయి. సర్టిన్ అన్న ఒకటి ఉంది మనకి, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు, చేయగానే వాళ్ళ రంగంలో దూకి వెంటనే చూస్తారు. అలాగే ఇందాక సార్ చెప్పినట్టుగా నేషనల్ లెవెల్లోనే అన్ని చోట్ల జరుగుతున్నాయి. మనం చూస్తుంటాం, ప్రైమ్ మినిస్టర్ గారిది హ్యాక్ అయింది, లేకపోతే ఇంకెవరో పెద్ద మనుషులది హ్యాక్ అయింది, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇదే హ్యాక్ అయిపోతున్నాయి, కాంప్రమైజ్ అవుతున్నాయని. ఇదే కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంటుంది. ఎందుకు అవుతుందో చూస్తాము, చూసిన తర్వాత ఎలా ప్లగ్ చేయాలి. అలాగే కస్టమర్లకి ఎడ్యుకేషన్ అన్నది కూడా సిస్టమ్ ఒకటి ఉంది. బ్యాంకులందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తుంటారు, బ్యాంక్ వాళ్ళు ఎస్ఎంఎస్లు పంపిస్తుంటారు, మీరు ఎవరికి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడగము, మేము బ్యాంక్ వాళ్ళని అడుగుతున్నాము అని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, మీరు దయచేసి ఇవ్వకండి. దీని మీద చక్కటి అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తుంటాయి టీవీల్లో. అది చూసినా మనకు అర్థం అవుతుంటుంది ఇలా ఎందుకు జరుగుతున్నాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని. ఓకే, రైట్. ప్రసాద్ గారు, బ్యాంకుల అంతర్గత వ్యవస్థల్లోకి హ్యాకర్లు ఎలా చొరబడుతున్నారు? ఎందుకంటే చాలా సెక్యూర్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంటాయి బ్యాంక్స్. అయితే సర్వర్లలో భద్రత లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి సరిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటి? ఎస్ మేడం. సో ఇందాక మీకు చెప్పినట్లు నేను ఒక కేసుకి అయితే ఎప్పుడైతే చెప్పండి. ఐ థింక్ సార్ మాట్లాడుతున్నట్టున్నారు. లేదు ప్రసాద్ గారు చెప్పండి. మేడం, ఎస్, యా మేడం, ఇందాక చెప్పినట్లు సార్ కూడా మనము 2 రకాలుగా మల్టీ ఫోల్డెడ్ సైబర్ సెక్యూరిటీ అప్రోచ్ ఉంటుందండి. యాక్చువల్గా సైబర్ సెక్యూరిటీ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటుంది. దాన్ని CI ట్రయాడ్ అంటాం. కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ అంటాం. కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఎలా మెయింటైన్ చేస్తారంటే యూజర్ యొక్క ప్రైవసీతో పాటు వాటితో పాటు వాడి యొక్క మొత్తం యూజర్స్ని లేదా వాడి యొక్క పాస్వర్డ్స్ ద్వారా కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయటం, ఎండ్ టు ఎండ్ ప్రొటెక్షన్ సాఫ్ట్వేర్ ద్వారా ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయటం, 24/7 ఆ యొక్క సాఫ్ట్వేర్ అవైలబిలిటీ ద్వారా అవైలబిలిటీ అంటాం. ఈ 3 అనేది ఏదైనా సైబర్ సెక్యూరిటీ యొక్క ఆర్కిటెక్చర్కి ఒక బ్యాక్ బోన్ లాంటివి. అయితే మీరు ఇందాక అన్నట్లు మేము ఆ కేసు మేము చూసినప్పుడైతే దాంట్లో ఎగ్జాక్ట్గా మేలో అటాక్ అయితే ఎగ్జాక్ట్గా మార్చిలో సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ జరిగింది. అంటే ఆడిటింగ్లో కూడా వెరిఫై చేయలేనటువంటి అటెంప్ట్స్ జరుగుతున్నాయి అనేది ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఎలా సైబర్ సెక్యూరిటీ చేయాలంటే ఖచ్చితంగా మనకి సర్ట్ ఇండియా గైడ్లైన్స్ ఇస్తుంది. మనకి ఐటీ యాక్ట్కి కస్టోడియన్ అనేటువంటి మైటీకి ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సర్ట్ ఇండియా అనేది, సర్ట్ ఇండియా ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ యొక్క సైబర్ ఇన్సిడెంట్స్, వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్స్ మీద ఇన్సిడెంట్స్ కానివ్వండి ఏదైనా జరిగితే వాళ్ళు ఇమీడియట్గా ఆ ఇన్సిడెంట్ని రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రొయాక్టివ్ మెకానిజం. లేదా రియాక్టివ్ మెకానిజం ఏంటంటే ఒక ఇన్సిడెంట్ అయ్యిందంటే ఈ ఇన్సిడెంట్ అవడానికి కారణాలు ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెరిఫై చేసే ముందు ఈ యొక్క ప్రొయాక్టివ్ ఇంకొక అప్రోచ్ ఉంది. ఆ అప్రోచ్ ఏంటంటే మనకు ప్రతి సైబర్ సెక్యూరిటీలో VAPT అని ఒక మెకానిజం ఉంది. అంటే వల్నరబిలిటీ అసెస్మెంట్ పెనట్రేషన్ టెస్టింగ్ అంటాం దాన్ని. ఈ వల్నరబిలిటీ అసెస్మెంట్ పెనట్రేషన్ టెస్టింగ్ ద్వారా వాళ్ళ యొక్క సర్వర్స్ కానివ్వండి, వాళ్ళ సర్వర్లో ఉన్నటువంటి అది ఒక సర్వర్ సిస్టమ్స్ కానివ్వండి, ఫైల్ సిస్టమ్స్ కానివ్వండి, డేటాబేస్ సర్వర్స్ కానివ్వండి, లేదా మెసేజ్ ఎక్స్చేంజ్ సర్వర్స్ కానివ్వండి, వీటికి ఉన్నటువంటి ఆడిటింగ్ ప్రాపర్గా అవుతుందా లేదా, తర్వాత వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్స్ అప్డేట్స్ ఉన్నాయా లేదా, ప్యాచ్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా, ఇవన్నీ వెరిఫై చేయడం ద్వారా ఆ యొక్క సైబర్ సెక్యూరిటీ 360 degreesలో సెక్యూర్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. రెండోది రియాక్టివ్ మెకానిజంలో ఎవరైనా సరే దాన్ని ఏమంటామంటే వైట్ లిస్టింగ్ అండ్ బ్లాక్ లిస్టింగ్ ఆఫ్ ది IP అడ్రసెస్ అంటాం. అంటే వాళ్ళ IP అడ్రస్ ఇక్కడ మనకు జరిగింది అక్కడ ఒక సర్వర్లో
దట్ వాళ్ళ కంపెనీస్లో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సూపర్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ యూజర్స్ బ్యాంకర్లు ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ అకౌంట్లో బైపాస్ అవ్వలేదండి. ఇక్కడ అకౌంట్ ఎవరిది బైపాస్ అయింది? యొక్క బ్యాంకుకు ఉన్నటువంటి సర్వర్లో మన బ్యాంక్ మేనేజ్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, లేదా ఇంతకు మనం మాట్లాడుకున్నటువంటి మేకర్ అండ్ చెక్కర్స్ యొక్క అకౌంట్స్ కానివ్వండి, లేదా డిజిటల్ సర్టిఫికేట్తో కూడిన ఈ అకౌంట్లు బ్రేక్ అవటం ద్వారా మాత్రమే ఈ అమౌంట్ బైపాస్ అయింది. కాబట్టి వీళ్ళ సర్వర్స్ వీళ్ళ యొక్క యూజర్ పాస్వర్డ్స్ ఏంటో మనకు తెలియాలి. ఇలా మనము రియాక్టివ్ సెక్యూరిటీస్ కానివ్వండి, ప్రొయాక్టివ్ సెక్యూరిటీస్ కానివ్వండి, విఏపిటి మెకానిజమ్స్ కానివ్వండి, తర్వాత లైక్ సాక్ ఆపరేషన్స్ అని ఒకటి ఉంటాయి, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్ అని. మనం ఒక సైబర్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, పక్కన ఉన్నటువంటి ఏదన్నా ఒక రాష్ట్రం నుంచి ఏదన్నా ఒక ఐపీ అడ్రస్ వచ్చి ఆ బ్యాంక్ మీద హిట్ చేస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ ఐపీ అడ్రస్ యొక్క ఏలియన్ ఐపీ అడ్రస్ కింద ట్రీట్ చేసి వాళ్ళు ఇమీడియట్గా దాని మీద ఒక ప్రొఫైలింగ్ చేయడం కానివ్వండి, ఇది యొక్క ఇంపార్టెన్స్ ఏందో చూడాలి. అలాగే హనీ పాట్స్ అని ఒక మెథడ్ ఉంది. హనీ పాట్స్ ద్వారా ఎప్పుడైతే అటాకర్స్ అయితే చూస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి లైక్ అటాక్ బిహేవియర్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్లు మన సర్వర్స్ కూడా సెక్యూర్ చేయాల్సినటువంటి పద్ధతి ప్రతి బ్యాంకింగ్ మెథడ్స్ చేయాలి. ఇందాక మీరు అడిగినట్లు ఇంకొక పాయింట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ హియర్. ఎప్పుడైతే బ్యాంక్ సిస్టమ్స్ ఎప్పుడైనా అటాక్ అవుతున్నాయి అంటే సర్వర్ సైడ్ బ్యాంక్ ట్రోజన్స్ అనేది చాలా హై ప్రయారిటీ ఉంటుంది. లైక్ జిఎస్ లాంటి మాల్వేర్ యొక్క ఫ్యామిలీ చూస్తే ఇవన్నీ లెజిటిమేట్ సాఫ్ట్వేర్ లాగానే ఉంటాయి. కానీ ఈ లెజిటిమేట్ సాఫ్ట్వేర్లు మన సిస్టంలోకి వచ్చిన తర్వాత ఎస్ సార్ రైట్ కంక్లూడ్ చేయండి, చెప్పండి. యా సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈ సాఫ్ట్వేర్స్ ఏమవుతాయి అంటే మనము ఈ యొక్క ఎవరైతే బ్యాంకర్స్ కానివ్వండి, బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, వీళ్ళకి తెలియకుండా వాళ్ళకి తెలిసినటువంటి ఒక లింక్స్ని కానివ్వండి, ఫైల్ అటాచ్మెంట్స్ని కానీ క్లిక్ చేయడం ద్వారా ఈ మాల్వేర్ అనేది సర్వర్తో వాళ్ళు ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళతో లైక్ హబ్ అండ్ స్పోక్ లెవెల్లో ఇది కాల్ చేసి ఇమీడియట్గా మాల్వేర్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఎక్కువగా ఈ యొక్క అటాక్స్ అంటే మన కీబోర్డ్ స్ట్రోక్స్ని లిజన్ చేయడం ద్వారా, స్క్రీన్ని రికార్డ్ చేయడం ద్వారా మోస్ట్ ఆఫ్ ది టైం ఈ యొక్క ట్రోజన్ డ్రివెన్ స్పైవేర్స్ ద్వారా మాత్రమే సైబర్ అటాక్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. రైట్ కృష్ణబాబు గారు, బ్యాంకుల్లో హ్యాకర్ల సైబర్ దోపిడీలను అడ్డుకోవడంలో సర్వేలెన్స్ సేవల పాత్ర ఏంటి? ఈ సెక్యూరిటీ ఆడిటింగ్ నిర్వహణలో ఇంకా బ్యాంకులు ఎంత కేర్ఫుల్గా ఉండాలి? పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి? బ్యాంకులు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి అన్నది ఒక విధంగా చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చాలా డీటెయిల్డ్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్డ్ గైడ్లైన్స్ లో ప్రకారం ఏంటంటే వీళ్ళు సర్వేలెన్స్ చేయాలి. ఏమి ట్రాన్సాక్షన్లు అవుతున్నాయి, మామూలుగా జరిగే ట్రాన్సాక్షన్లు అయినా సస్పిషియస్గా ఉన్నాయా, సస్పిషియస్గా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి మీరే చేశారా, ఇలాంటి గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ సర్వేలెన్స్ ఒకటి జరుగుతూ ఉండాలి. అది మెయిన్గా బ్యాంకులు చాలా మటుకు చేస్తున్నాయి. ఏవో మీకు ఒకటి రెండు ఇష్యూస్ ఇలా వస్తూ ఉంటాయి మనకి, అదర్వైజ్ అన్నీ మామూలుగా బాగానే జరుగుతున్నట్టుగానే మాకు అనిపించింది. నేను కూడా కొన్నేళ్ళు సెక్యూరిటీ ఆఫీసర్గా చేశాను, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్గా. అవి బాగానే వాళ్ళంతా సిస్టమ్స్ ఒక విధంగా చెప్పాలంటే ఆర్బీఐ వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ ఏంటి కృష్ణబాబు గారు? ఆర్బీఐ వాళ్ళు మీకు వెండార్ ఇప్పుడు హార్డ్వేర్ ఎవరి దగ్గర కొనాలి అంటే ఎంపానల్డ్ వెండార్స్ అని అంటారు. ఎంపానల్డ్ వెండార్స్ అన్నీ కూడా వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు చెక్ చేసి వీళ్ళ సిస్టమ్స్ బాగున్నాయి, ఫలానా కంప్యూటర్ సిస్టమ్ కొనొచ్చు, ఫలానా బ్రాండ్ అని కాదు, ఆ మోడల్, ఆ ఫలానా పర్టికులర్ మోడల్ది కొనొచ్చు, ఫలానా కాంపోనెంట్స్ కొనొచ్చు అని చెప్పి వాళ్ళు ఎంపానల్మెంట్ ఇస్తారు. అక్కడి నుంచి కూడా ఆర్బీఐ వాళ్ళు గైడ్లైన్స్ ఉన్నాయి. అటు తర్వాత ఒకసారి కొని మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత రోజువారీ మనం చేయవలసినటువంటి పరీక్షలు అంటే లేదంటే సర్వేలెన్స్ ఏం చేయాలి, దాని రిపోర్ట్లు ఏం జనరేట్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఒక ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. బ్యాంక్ వాళ్ళు కూడా అందులో మ్యానిపులేట్ చేయడానికి లేవు. ఆటోమేటిక్గా ఎలా జనరేటింగ్ సిస్టమ్స్ ఉండాలి, ఆ సిస్టమ్స్ ఎవరి దగ్గర కొనుక్కోవచ్చు, దానికి ఎంపానల్డ్ వెండార్స్ ఎవరు ఉన్నారు అంటే సాఫ్ట్వేర్ వెండార్స్ ఎవరు, వీళ్ళందరినీ కూడా ఆర్బీఐ వాళ్ళు ఎంపానల్ చేస్తారు. ఎంపానల్ చేసినప్పుడు ఆర్బీఐ వాళ్ళు కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తారు. మేము ఇచ్చే టైం టు టైం గైడ్లైన్స్ అన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాలి. ప్రతి మేము చెప్పే చేంజ్కి మీరు ఛార్జ్ చేయడానికి లేదు. మొదట మీరు ఏదో సిస్టమ్ కొన్నారో 3 ఏళ్లకో 4 ఏళ్లకో మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్లో మేము ఇచ్చే ఫర్దర్ గైడ్లైన్స్, ఎందుకంటే మనకి నేరాలు జరుగుతున్న కొద్దీ కొత్తగా ఎలా జరుగుతున్నాయి, దానికి ఏం చేయాలి అన్న విషయాల్ని ఆర్బీఐ వాళ్ళు చెప్తూ ఉంటారు. దాని ప్రకారంగా వెండాలు కూడా చేసి ఆటోమేటిక్గా ఇస్తూ ఉంటారు. మాకు వీక్లీ ఉంటుండేవి.
ఏమి ఇచ్చారు గైడ్ లైన్స్, ఏమేమి ఇంప్లిమెంట్ చేశాము అని. రైట్. ప్రసాద్ గారు, ఇప్పటి వరకు జరిగిన సైబర్ దోపిడీల్లో హ్యాకర్లు చిన్న బ్యాంకులు, సహకార బ్యాంకులను ఎందుకు ఎంచుకుంటున్నారు? అలాగే బ్యాంకింగ్ వ్యవస్థల నిర్వహణలో ఇంకా మెరుగుపడాల్సిన అంశాలేంటి? జనరల్గా మనకి సెకండ్ షెడ్యూల్లో ఉన్నటువంటి ఆర్బీఐ లేదా ఆర్బీఐ గైడ్లైన్స్ కానివ్వండి, లేదా బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తే జనరల్గా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో కోఆపరేటివ్ బ్యాంక్స్లో కంప్లైన్స్ స్టాండర్డ్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు అండి. అంటే లైక్ కమర్షియల్ బ్యాంక్స్కి ఉన్నంత స్టాండర్డ్స్ కానివ్వండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సార్ కరెక్ట్గా చెప్పారు, హార్డ్వేర్స్ కానివ్వండి, ఎంపానల్డ్ డివైజెస్ తీసుకున్నారా లేదా, ఎంపానల్డ్ సాఫ్ట్వేర్స్ని ప్రాపర్గా ప్రొక్యూర్ చేశారా లేదా, తర్వాత రెగ్యులర్గా విఏపీటీ చేస్తున్నారా లేదా, దాన్ని సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ అంటాం, తర్వాత ఐఎస్ఓ కంప్లైంట్స్ మీట్ అవుతున్నారా లేదా, ఇలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది పర్టికులర్గా కోఆపరేటివ్ బ్యాంక్స్లో. రెండవది మీరు చెప్పినట్లు పర్టికులర్ డిజిటల్ సర్టిఫికేట్ ఇందాక మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినట్లు ఆ పర్టికులర్ సినారియోలో డిజిటల్ సర్టిఫికేట్ కూడా ఒక హార్డ్వేర్ బేస్డ్గా లేకుండా సాఫ్ట్వేర్ బేస్డ్గా ఉండటం, దాన్ని సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు నేను ఆ సాఫ్ట్వేర్ నేను ఇన్స్టాల్ చేసుకుని నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే నేను బ్యాంకర్గా బిహేవ్ చేసి నేను అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. దట్టు ఐఎంపీఎస్ మరి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇందాక అటాక్లో కూడా సాటర్డేస్ అంటే ఖచ్చితంగా ఆర్టీజీఎస్ లాంటివి ఖచ్చితంగా బ్యాన్ అయిపోతాయి, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ రూపంలో బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వవు. కానీ ఈ అటాకర్స్ ఏం చేస్తారంటే ఆర్టీజీఎస్ కాకుండా ఐఎంపీఎస్ ద్వారా పేమెంట్ చేస్తారు వీకెండ్స్లో కూడా. అంటే ఐఎంపీఎస్ అనేది ఎందుకు అవుతుందంటే ప్రాపర్ స్టాండర్డ్స్లో అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ ప్రాపర్గా కంప్లైంట్ చెక్ చేసుకోకపోవటం ఇది ఒక పెద్ద హడ్డిల్. అయితే ఇందాక సార్ చెప్పినట్లు ఆర్బీఐ గైడ్లైన్సెస్తో పాటు బేసల్ నామ్స్ అని ఉంటాయి. ఈ బేసల్ 1, బేసల్ 2, బేసల్ 3 నామ్స్లో పర్టికులర్గా ఎస్ఎస్హెచ్ అనే ఒక మెథడ్స్ ఉన్నాయి. అంటే సెక్యూర్ షెల్ అంటే ప్రైవసీ సెక్యూరిటీ కంట్రోల్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఆర్ ప్రైవసీ కంట్రోల్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలనేది ఆర్బీఐ జనరల్గా ఏం చేస్తుంటే బేసల్ నామ్స్ని ఆర్బీఐ గైడ్లైన్స్గా తీసుకుంటుంది. ఆర్బీఐ వాటినే మళ్ళీ డైరెక్షన్స్ మొత్తం కమర్షియల్ బ్యాంక్స్కి, నాన్ కమర్షియల్ బ్యాంక్స్ కానివ్వండి, కోఆపరేటివ్ ఆర్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా ఆర్ఆర్బీస్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇవి పర్టికులర్గా షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రూరల్ బ్యాంక్స్ కొంత ఫాలో అవటం అనేది కంప్లైంట్స్ మీట్ అవటం కాస్ట్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి మేబీ వాడకపోవచ్చు అండి. రైట్. చర్చలో పాల్గొన్నందుకు ప్రసాద్ గారు, కృష్ణబాబు గారు ధన్యవాదాలండి. ఆర్బీఐ ఏదైతే జారీ చేస్తుందో నిబంధనలు అవి తూచా తప్పకుండా పాటించి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఇటువంటి సైబర్ క్రైమ్స్ కి చెక్ పెట్టవచ్చు అనేది నిపుణులు చెప్తున్నమాట. ఇది వాటి ప్రతిధ్వని. నమస్తే.